నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల్లో ఓవెల్ కృష్ణ చైతన్య విద్యా సంస్థల విజయ దుందుబి. నెల్లూరులోని ఆయా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని విద్యార్థులను అభినందించిన కళాశాలల చైర్మన్, డైరెక్టర్లు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించండి. ఓజిల మండలం కురుగొండ పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైనా మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. వాకాడ్లోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సెబ్ సిఐ శ్రీనివాసులు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు. చంద్రబాబుకు ఉన్న నెగటివిటీ అనుభవం నాకు లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత చంద్రబాబు పాలన మీరు చూశారని, 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలన కూడా చూశారన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ వద్ద ఏర్పాటైన ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను పి గీతేశ్వర్ 986, ఎస్కే అబ్దుల్ కలాం 980, టి కోమలహారిక 978, ఆర్ రాకేష్ 976, అర్పిత 974, యశ్వంత్ నాయుడు 952, జేకే మన్ ప్రీత్ 912 మార్కులు సాధించారు. మొత్తం 55 మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించి సీనియర్ ఇంటర్లో 92% ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో ఓవెల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని సాధించారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు గాను కె సౌమ్యప్రియ 465 మార్కులు సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సిహెచ్ యశ్విత 465, ఎంవిఎస్ హేమత్ 464, ఎం మోహన్ ప్రియ 464, పి రెడ్డి రష్మిత 463, దుర్గా హనుమంత్ ప్రసాద్ 463, ఐ కృష్ణవంశీ 461 మార్కులు సాధించారు. మొత్తం 24 మంది విద్యార్థులు 440కి పైగా మార్కులు సాధించి
అందరి మన్ననలు పొందారు. బైపీసీ విభాగంలో 440 మార్కులు గాను వై నిహిత 435 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. కె రక్షిత 432 మార్కులతో 5వ స్థానంలో నిలిచి ప్రతిభ చాటారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రంగిశెట్టి వేణు సత్కరించారు. అనంతరం వేణు మాట్లాడుతూ ఓవెల్ జూనియర్ కళాశాల అధిక శాతం ఉత్తీర్ణత సాధించి నెల్లూరు పట్టణంలోని సరికొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జూనియర్ బైపీసీలో స్టేట్ సెకండ్ బెస్ట్ మార్క్ 435 వై నిహితా రెడ్డి, అలాగే స్టేట్ ఫిఫ్త్ బెస్ట్ మార్క్ 432 కె రక్షిత సాధించడం అనేది మాకు చాలా గర్వకారణం. అలాగే సీనియర్ బైపీసీలో టి కోమల హారిక 978, అలాగే టి యశ్వంత్ నాయుడు 952 రావడం జరిగింది. అలాగే ఎంపీసీ తీసుకున్నట్లయితే అబ్దుల్ కలాం అనే స్టూడెంట్ రావడం జరిగింది. అలాగే ఎంపీసీ కేటగిరీలో జూనియర్ ఇంటర్లో స్టేట్ థర్డ్ బెస్ట్ పొజిషన్ 465 ఇద్దరు విద్యార్థుల్లో కె సౌమ్యప్రియ, సిహెచ్ యశ్విత. అలాగే 463లో కూడా ఇద్దరు రెడ్డి రుష్మిత, దుర్గా హనుమత్ ప్రసాద్. అలాగే 460 అబోలో 8 మెంబర్సు, 450 అబోలో 18, ఇంకా మనకి 440 తీసుకున్నట్లయితే 24 మెంబర్స్ రావడం జరిగింది. వల్ల మనకి పి గీతేశ్వర్ అనే స్టూడెంట్ 986 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే అబ్దుల్ కలాం 980 మార్క్స్, ఆర్ రాకేష్ 976. ఇలా తీసుకున్నట్లయితే మనకి 970 మీద ఒక 20 మెంబర్సు, అలాగే 960 మీద ఒక 35 మెంబర్సు, 950 అబో 55 మెంబర్స్ రావడం జరిగింది. ఈ ఫలితాలు సాధిస్తానికి అన్నిత్యం కష్టపడిన మా అధ్యాపకులు, లెక్చరర్స్ బృందం అందరికీ కూడా ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, అలాగే మమ్మల్ని ప్రోత్సహించి మంచి పిల్లల్ని మా కాలేజీలో చేర్పించి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులందరికీ, అలాగే దీన్ని ప్రతినిత్యం లెక్చరర్స్ చెప్పిన ప్రతి అంశాన్ని తీసుకొని ప్రతిదీ కూడా షెడ్యూల్ కానీ, ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, రెమెడియల్ క్లాసెస్ కానీ, అది ఆబ్జెక్టివ్ కానీ, డిస్క్రిప్టివ్ కానీ, లెక్చరర్స్ చెప్పిన ప్రతిదాన్ని మెటీరియల్ కానీ, టెక్స్ట్ బుక్ లెవెల్ కానీ, పాన్ ఇండియా ఎగ్జామ్స్ ఇవన్నీ చక్కగా ఫాలో అయ్యి ఈ రిజల్ట్స్ రావడానికి ప్రధాన కారకులైన మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అది ఇదే సందర్భంగా ఓవెల్ ఐఏఎస్ అకాడమీ గత 4 సంవత్సరాలుగా మంచి ట్రైనింగ్ అనేది సివిల్ స్థాయిలో ఇవ్వటం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న బ్యాచ్లో గ్రూప్ 2లో రాసిన 3 పిల్లల్లో జనరల్గా మనం ఐఏఎస్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాం. అందులో 3 గ్రూప్ 2కి రాస్తే వాళ్ళలో 2 ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవ్వటం, అందులో డైరెక్ట్గా 75 క్వశ్చన్స్ మా లెక్చరర్స్ ఏదైతే క్లాస్ రూమ్లో నోట్స్ ఇచ్చారో అందులో 75 క్వశ్చన్స్ వాళ్ళకి డైరెక్ట్గా రావటం అనేది, అలాగే ఈ పిల్లలు మెయిన్స్లో కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యాసంస్థల సిఇఓ గంగిశెట్టి ప్రమీల, జిఎం మహదేవ, ఈడి బాలు, ఏజం గంగాధర్, టీమ్ లీడర్స్ సుధీర్, రాము, పుల్లారావు, పెద్దన్న, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజయ్ కోరారు. ఓజిల్ మండలంలోని కురుగొండ గ్రామ పంచాయతీలో నాయకులు దిలీప్ కుమార్ రెడ్డి, ముమ్మారెడ్ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో అభ్యర్థులు పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఓట్లేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొన్నారు. మండల పెద్దలు ఎలక్షన్లో లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో మన గ్రామంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఓట్ల మెజారిటీ, పోలైన ఓట్లు మన గ్రామస్తులు అందరూ కలిసి మన మహారాజులైనటువంటి ఆల్రెడీ ఎంతమంది మెజారిటీ మనం చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన మెజారిటీ గొప్పగా ఉంటుంది. దాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తారని ఆశపడతా ఉన్నాం.
మరి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం అందరూ కూడా పనిచేశాం. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే నవరత్నాలు లాంటి 9 పథకాల్ని పేద ప్రజలకి అందిస్తారు. మరి దానికి మీరందరూ కూడా మద్దతు తెలపని ఆ రోజు కోరాం. అందరూ మన్నించి ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడూ లేని విధంగా 175 స్థానాలకి 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విజయ దుందుబి మోగించింది. దీంతో నెల్లూరులోని కృష్ణ చైతన్య కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి తదితరులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లోనూ ప్రతిభ కనబరిచారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో తేజస్వి 470 మార్కులకు గాను 464, సిహెచ్ తన్విరెడ్డి 464, సుధా లాస్యా 464 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచారు. వివి రుద్రాక్ష 463, యజ్ఞశ్రీ 462 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. జూనియర్ బైపీసీ విభాగంలో స్రవంతి 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో లోకేశ్వరి 500 మార్కులకు గాను 480 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే జూనియర్ సిఈసి విభాగంలో సాయి మేఘన 483 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు. ఇక సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఖాదర్ మస్తాన్ 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించారు. సనా ఫాతిమా 983, సుమస్వని 985, సాయి సుహాన్ 982 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. స్నేహ పల్లవి 982, నిఖిల 981, ధరణీష్ 981, పర్జిన్ 981 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 460 మార్కులకు పైన 22 మంది విద్యార్థులు, 450 మార్కులకు పైగా 71 మంది విద్యార్థులు విజయం సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 మార్కులకు పైగా 15 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైగా 49 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో ఎప్పట్లాగానే కృష్ణ చైతన్య విద్యార్థులు స్టేట్ మార్క్స్ సాధించారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో ఎస్కే ఖాదర్ మస్తాన్ 1000 మార్కులకి 989 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది. సున్నా ఫాతిమా 987 మార్కులు, సుమనస్వి 985 మార్కులు, పి సాయి 984 మార్కులు, స్నేహ పల్లవి 981, ధరణీష్ 981, ఫర్దీన్ 981 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. కేవలము కొద్దిమందే కాకుండా 980 మార్కులు పైన 15 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైన 49 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను సాధించారు, పచ్చగా నిలిచారు. వివి రుద్రాక్ష 463, యజ్ఞశ్రీ 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. కేవలం ఒక ఎంపీసీలోనే కాకుండా బైపీసీ విభాగంలో కూడా మా అమ్మాయి ఎం స్రవంతి 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి స్టేట్ అత్యధిక మార్కులుగా నిలవడం జరిగింది. జూనియర్ ఎంఈసీ విభాగంలో లోకేశ్వరి 500 మార్కులకు గాను 480 మార్కులతో టాపర్గా నిలవడం జరిగింది. సందర్భంగా అభినందిస్తున్నా.
ఈ పరీక్షా ఫలితాలు ఇందుకు కారకులైనటువంటి మా అధ్యాపకేతర బృందము, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులు రాబోయే ఐఐటీస్లో అయితే ఏమి, ఎంసెట్లో అయితే ఏమి అత్యధిక మార్కులు సాధించి వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజెస్లో సీట్స్ పొందాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ కార్యక్రమంలో మరో డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, డీన్ శిరీష్ బాబు, అకాడమిక్ డీన్ రామ్ గోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ రమేష్, డిగ్రీ కళాశాల అడ్మిన్ డీన్ రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ అభినందించారు. కాగితాలపూరు గ్రామానికి చెందిన బోలాశ్రావ్య ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 977 మార్కులు సాధించి మండలంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. మనుబోలులో ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇంటర్ 2వ సంవత్సరానికి సంబంధించి 66 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 56 మంది ఉత్తీర్ణులై 80% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తెలిపారు. ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్న కాగితాలపూర్ గ్రామానికి చెందిన బోలా శ్రావ్య అనే విద్యార్థిని 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బైపీసీలో ఆర్ నీలిమ 893 మార్కులతో 2వ స్థానం, సిఈసీలో సుమలత అనే విద్యార్థిని 784 మార్కులతో 3వ స్థానంలో నిలిచారు. అలాగే మొదటి సంవత్సరంలో చల్లా సరిష్మా 401 మార్కు సాధించగా సిఈసీలో 353 మార్కులను గ్రీష్మ సాధించింది. ఇలా ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అధ్యాపకులు అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో శరత్ బాబు, బయమ్మ, శ్రీధర్ కుమార్, విజయ కుమార్, మల్లికార్జునరావు, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజయ్య, మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో అక్రమంగా మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ సిఐ దేవర శ్రీనివాసులు తెలిపారు. వాకాడులోని సబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా మండలాల పరిధిలో అక్రమ మద్యం వ్యాపారాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ నేను మన వాకాడు స్టేషన్లో రాబో ఎలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను. ఈ దినమును వరకు మేము ఇప్పుడు వరకు 44 కేసులు నేను వచ్చిన కాంచి పెట్టడం జరిగినది. అదే క్రమంలో ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు కానీ, మద్యం కూల్ డ్రింక్ షాపుల్లో కానీ ఎక్కడైనా మద్యం అమ్మినా కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఫాలో చేయడం జరిగింది. ఎవరినైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. 2, ఎస్ఈబికి సంబంధించి ఉచిత తైలాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ పంచుతున్నా కానీ మాకు తెలియపరిచిన దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ మనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, లేదంటే ఏదైనా గిఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రీ జరిగినా కానీ అవి మాకు తెలియపరిచితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఫోన్ నెంబర్ 9440902514 ఎస్ఈబి స్టేషన్ వాకాడు. ఈ సమాచారాన్ని ఎవరికి కూడా మీరు తెలియపరిచినా కానీ గోప్యంగా ఉంచుతాం, ఎవరికి తెలియపరచబడదు. కఠినంగా ఉంటాం. మద్యము అనేది పంపకం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారము జరగకూడదు. ఎక్కడ కూడా మద్యం పంపిణీ జరిగినా కానీ దానిపై చర్య తీసుకుంటాం. మద్యం కూడా నియంత్రిస్తున్నాము. షాప్కి ఇంతని మాత్రమే రేషన్ ఇచ్చాము. ఆ రేషన్ మించి ఎక్కడ అమ్మటానికి వీలు లేదు. ఏదన్నా ఇలాంటి ఏమన్నా అవకతవకలు జరిగితే మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమయ్య, సర్వేపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోల చంద్రశేఖర్ పోటీలో ఉన్నారని, వారికి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అభ్యర్థులు వేమయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థి పోల చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా గూడూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిల్లకూరు వేమయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు
అధికారం లేనప్పుడు ఆ పార్టీని అంటబెట్టుకొని పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ కష్టపడి ఈ పార్టీలో కొనసాగినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ఆశీస్సులతో కేంద్ర మంత్రి మాజీ మంత్రి చింతామోహన్ గారి ఆశీస్సులతో నాకు అధిష్టానం నన్ను నా సేవలు గుర్తించి నాకు ఈ గూడూరు అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు గాను వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే నన్ను ఈ గూడూరు అభ్యర్థిగా నియమించినందుకు నా ప్రజలు నన్ను అభిమానించి నా మిత్రులు నాకు సహకరించి నన్ను గూడూరు కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే దానికోసమే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంట్లో మొట్టమొదటి గ్యారెంటీ రైతుకు 2 లక్షలు రుణమాఫీ, అలాగే ఈ ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు, అలాగే పెన్షన్ను ఎంతమంది పెన్షన్ అర్హత ఉంటే కుటుంబంలో అంతమందికి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, పోతే ప్రతి మహిళను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే దానికోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇస్తుంది. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా వెంకయ్య స్వామి గాలిపాడానికి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటు శ్రీనివాసులు, ప్రభాకర్, రాము, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సేవా లక్ష్యం సేవా పరమార్థం నినాదంతో మొదలైన ప్రగతి సేవా సంస్థ ద్వారా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రతి నెల 2వ శనివారంలో క్రమం తప్పకుండా నిర్వహించే ఈ భోజన కార్యక్రమాన్ని మా మెడవనూరు సురేష్ గారి దంపతులు పూర్తి సహకారంతో అందించడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఈ ప్రగతి సేవా సంస్థ సభ్యులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఇంకా కొనసాగిస్తామని ప్రగతి సేవా సంస్థ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులు ప్రతి నెల మనకు అందజేస్తున్న ఈ ఒక మంచి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులు ప్రత్యేక అభినందన. 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా సురేష్ రెడ్డి సహకారంతో ఈ ఒక సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఘనంగా 2 ఏళ్లు సంపూర్ణంగా ఏ ఒక్క శనివారం కూడా ఆగకుండా ఎవరు మేము ఉన్నా లేకపోయినా కూడా ఈ ఒక కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే దానికి సంపూర్ణ సహకారం మా సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రగతి కుటుంబం, ఇక్కడున్న నిర్వాహకురాలు కళ్యాణి గారి సంపూర్ణ సహకారంతో 36 మంది వృద్ధులకు మంచి భోజనాలు అందిస్తున్న మరి మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనుబోలులో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారికి నంది సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. ఉత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఇళ్ల వద్ద చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా చిట్టమూరు సురేందర్ రెడ్డి, సునంద దంపతులు వ్యవహరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఈఓ ఏకాంబరం, ఈఈ నోకరత్నం, ఏఈఓ సతీష్, మల్లి తదితరులు పాల్గొన్నారు. నాకే ఐడియా లేదు సార్, ఒకసారి మా వాళ్ళు కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాల్లో ఓవెల్ కృష్ణ చైతన్య విద్యా సంస్థల విజయ దుందుబి. నెల్లూరులోని ఆయా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని విద్యార్థులను అభినందించిన కళాశాలల చైర్మన్, డైరెక్టర్లు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించండి. ఓజిల మండలం కురుగొండ పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైనా మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. వాకాడ్లోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సెబ్ సిఐ శ్రీనివాసులు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.